ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత పార్టీ నిర్మాణం పైన దృష్టి పెట్టినట్టు కనపడుతుంది. సార్ దీంట్లో పార్టీ నిర్మాణం పైన దృష్టి పెడుతూనే వీళ్ళు ఆలోచించేటువంటి అంశాలు ఏమిటి, టార్గెటెడ్ పాయింట్స్ ఏంటి అన్నది పాయింట్. ఒకటి ఏంటంటే ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతనే ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే శ్రీకాంత్ అలా కాదు. ఇప్పుడు కేసీఆర్ ఒక కీలకమైన మాట చెప్పారు. శ్రీకాంత్ ఇంటరప్ట్ చేశారు, సారీ. 60 లక్షల సభ్యత్వం ఉండి కూడా మనం ఎందుకు ఓడిపోతున్నాం, ఎందుకు ఓటమి ఎదురవుతుంది అనేటటువంటి ఒక కీలకమైనటువంటి ప్రశ్న కేసీఆర్ లేవనెత్తారు. ఆ పార్టీ బలం 60 లక్షల సభ్యత్వాలు అయితే మరి ఎందుకు ఇన్ని ఓటములు ఎదురవుతున్నాయి, ఎందుకు ఇంత దారుణమైనటువంటి ఓటములు ఎదురవుతున్నాయి, ఒక కీలకమైనటువంటి ప్రశ్న వేసుకున్నటువంటి సందర్భంలో పార్టీ నిర్మాణం జరగక ఒక దశాబ్దాలు దాటిపోయింది శ్రీకాంత్. అది ఇప్పుడు రాష్ట్ర కార్యవర్గం లేదు, జిల్లా కార్యవర్గాలు లేవు, మండల కార్యవర్గాలు లేవు, గ్రామ కార్యవర్గాలు లేవు. ఇట్లాంటి కార్యవర్గాలు లేకుండా పార్టీ కింది స్థాయిలో బలోపేతం లేకుండా పార్టీ బలం ఎలా జరుగుతుంది అనేటటువంటి ఒక ఉద్దేశానికి వచ్చారు. కాబట్టి ఇప్పుడు పార్టీని పునర్నిర్మించుకునేటటువంటి ప్రయత్నంగా అడుగులు వేస్తున్నట్టుగా కనపడుతుంది. ఒకటి, పార్టీ పునర్నిర్మాణం చేసుకోవటం, బలంగా పార్టీ నిర్మించుకోవటం. రెండోది, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకుపోవటం. పార్టీ నిర్మాణం లేకుండా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకుపోవటం కష్టమవుతుంది. కాబట్టి మొదట పార్టీ నిర్మాణం, రెండోది ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లటం, మూడోది కలిసి వచ్చేటటువంటి శక్తులు కనిపెట్టాలి. కలిసి వచ్చేటటువంటి శక్తులతోటి కలిసి రాజకీయ పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు ఇందాక అన్నారు కదా, యువత, జన్జీ యువత. జన్జీ యువతనే కాదు, తెలంగాణకు మరొక అడ్వాంటేజ్ ఏంటంటే ఉద్యమకారులు. బట్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులు ఇంకా బీఆర్ఎస్ పైన వాళ్ళ ప్రేమను చంపుకోలే, బీఆర్ఎస్ పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అభిమానం చావలేదు. కాబట్టి ఉద్యమకారులే కాదు, ఇవాళ ఏ రాష్ట్రంలో ఏ పార్టీ గెలవాలన్నా మహిళా ఓటు బ్యాంకు మద్దతు లేకుండా ఏ పార్టీ కూడా, ఈవెన్ దో ప్రపంచంలోనే బలమైనటువంటి భారతీయ జనతా పార్టీ కూడా గెలవలేకపోతుంది. కాబట్టి మహిళలు, ఉద్యమకారులు, యువత, తర్వాత పార్టీ, ఇవి చేసుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కనపడుతున్నటువంటి అంశాలుగా మనకు కనపడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఈ విధమైనటువంటి ఆలోచన కనుక చేయకపోతే గతంలో నడిచినట్టు నడవదు. ఉద్యమ కాలంలో మీరు ఎంత కాదనుకున్నా బీఆర్ఎస్ పార్టీ ఒక లీడర్షిప్ పోషించింది. తర్వాత అధికారంలో ఉన్నప్పుడు పార్టీ బలోపేతం అవసరం లేకుండా పోయింది వాళ్ళకి. కానీ ఇప్పుడు మళ్ళా పోయిన అధికారాన్ని తిరిగి సంపాదించాలంటే ఖచ్చితంగా అది మొదలవ్వాల్సింది పార్టీ నిర్మాణంతో మొదలవ్వాలా. ఎప్పుడు కూడా బీఆర్ఎస్ చరిత్రలో ఒక బలమైనటువంటి పార్టీ యంత్రాంగం కానీ నిర్మాణం కానీ జరగలేదనేది నాకు కనపడుతుంది. ఎందుకంటే శాసనసభ ఎన్నికలకు ముందు హడావుడిగా ప్రతి జిల్లాకి ఒక ప్రెసిడెంట్ ని, ఎమ్మెల్యేలను పెట్టారు. కానీ అప్పుడు ఏం జరిగింది, ఎమ్మెల్యేలు పార్టీని కోఆర్డినేట్ చేయలేకపోయారు. ఎందుకంటే వాళ్ళ ఎన్నిక చూసుకోవాల్సి వచ్చింది, జిల్లా మొత్తాన్ని కోఆర్డినేట్ చేసుకోవాల్సినటువంటి సందర్భంలో చేయలేకపోయారు. కాబట్టి పార్టీకి నష్టం జరిగింది అనేటటువంటి అంశాన్ని గమనించాలి కేసీఆర్ గాని, బీఆర్ఎస్ పార్టీ గాని. ఒక అద్భుతమైన నాయకత్వం ఉంది బీఆర్ఎస్ కి, ఒక అద్భుతమైన నాయకత్వం ఉంది శ్రీకాంత్. కేసీఆర్ రూపంలో ఒక బలమైన నాయకుడు. ఆ కేసీఆర్ ఇచ్చినటువంటి అజెండాని ఎగ్జిక్యూట్ చేయడానికి 2 పిల్లర్స్ ఉన్నాయి ఆ పార్టీలో. ఒకటి కేటీఆర్ ఉన్నారు, రెండోది హరీష్ రావు ఉన్నారు. వీళ్లతో పాటు 10 సంవత్సరాలు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వాళ్ళు, ప్రజలలో కింది స్థాయిలో ప్రజల్లో ఎంతో కొంత బలం ఉన్నటువంటి నాయకత్వం ఉన్నది. కానీ వచ్చినటువంటి చిక్కల్లో ఎక్కడ వచ్చిందనంటే పార్టీ నిర్మాణం లేకపోవటం. నేను ఇప్పుడు అసలు బీఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ఎవరంటే నాకే తెలియదు శ్రీకాంత్. బీఆర్ఎస్ పార్టీ స్టూడెంట్ యూనియన్ లీడర్ ఎవరంటే ఎప్పుడో నా చిన్నప్పుడు చూసిన గెల్లు శ్రీనివాస్ ఇప్పటికీ ఉన్నాడు, నాకే తెలియదు. యూత్ ప్రెసిడెంట్ ఎవరంటే నాకే తెలియదు. ఒక్కళ్ళు మాత్రం నాకు తెలుసు, ఎవరంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మాత్రమే తెలుసు నాకు. తెలియదు, ఏ విభాగం అధ్యక్షులో తెలియదు, వాళ్ళు ఎంత యాక్టివ్ గా పనిచేస్తున్నారో తెలియదు, వాళ్ళు చేస్తున్నటువంటి కార్యాచరణ ఏంటో తెలియదు. అంటే పార్టీ ఒక స్ట్రీమ్ లైన్ లో లేదు అనేటటువంటి విషయాన్ని గమనించాల. అధికారంలో ఉన్నప్పుడు లేకపోతే పర్వాలేదు కానీ, బట్ ఇప్పుడు అధికారంలో లేనప్పుడు మళ్ళా పార్టీ బలోపేతం అవ్వాలన్నా, మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకోవాలన్నా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఒక బలమైనటువంటి పార్టీ నిర్మాణం జరగకపోతే పార్టీ మరింత నష్టపోయేటటువంటి అవకాశం ఉంది. బట్ దాన్ని గుర్తించారో ఏమో కేసీఆర్.